అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ రోజు సాయంత్రం జరగనున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం నడిబొడ్డున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మనందరి అదృష్టమన్నారు. తిరుపతి దేవస్థానం పెద్దల అంగీకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ రోజు సాయంత్రం 5:30 కళ్యాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి ఏటా మనం స్వామి దర్శనానికి తిరుపతి వెళ్తాం. కానీ ఈవేళ ఆ కలియుగ దైవమే స్వయంగా మన నర్సీపట్నం విచ్చేశారు. స్వామివారి కళ్యాణం మన కళ్ళ ముందే కన్నుల పండుగగా జరగనుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం తిరుపతి నుంచి టీటీడీ అధికారులు, పూజారులు నర్సీపట్నం చేరుకున్నారని వెల్లడించారు. నర్సీపట్నం పట్టణ పరిసర గ్రామాల ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పిలుపునిచ్చారు. భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తులు, వాలంటీర్లు క్రమశిక్షణతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.